స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమాల్లో ఓజీ ఒకటి. దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన ఈ స్టైలిష్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా విడుదలకు ముందే భారీ అంచనాలు సృష్టించింది. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులకు ఫుల్ మీల్స్ లా కనిపించాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కీలక ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు. అయితే సినిమా విడుదల సమయంలోనే మరో ఆసక్తికర విషయం చర్చకొచ్చింది. అదే ఓజీకి సీక్వెల్ వచ్చే అవకాశం. దర్శకుడు సుజిత్ కొన్ని సందర్భాల్లో కథ ప్రపంచం ఇంకా పూర్తిగా గేలేదని, భవిష్యత్తులో ఈ యూనివర్స్ ను మరింత విస్తరించే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా ఒక సందర్భంలో ఈ కథకు కొనసాగింపు ఉండొచ్చని పేర్కొనడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. అప్పటి నుంచి ఓజీ పార్ట్ 2 గురించి సోషల్ మీడియాలో అనేక చర్చలు జరిగాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మరింత కీలక పాత్ర పోషించడం ప్రారంభించారు. ప్రభుత్వ బాధ్యతలు, ప్రజా కార్యక్రమాలు, పరిపాలనా పనులతో ఆయన షెడ్యూల్ పూర్తిగా బిజీ అయిపోయింది. అసలు ఓజీ 2 సినిమా ఉంటుందా? ఎప్పుడు ప్రారంభమవుతుంది? పవన్ కళ్యాణ్ సినిమాలకు సమయం కేటాయించగలరా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో తరచూ వినిపించాయి. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ టీం నుంచి వచ్చిన కొన్ని సంకేతాలు, ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న చర్చల ప్రకారం ఓజీ ఫ్రాంచైజీని కొనసాగించే దిశగా ఆలోచనలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అభిమానులు మాత్రం ఇప్పటికీ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఓజీలో చూపించిన పాత్రకి ఇంకా ఎన్నో కోణాలున్నాయని, కథను మరింత విస్తరించే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఓజీ ప్రపంచాన్ని మళ్ళీ తెరపైకి తీసుకురావాలనే ఆలోచన ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.